ఒక న్యాయ వ్యవస్థ మీద విమర్శలు, సోషల్ మీడియాలో ట్రోల్స్, కాక్రోచ్ అనే వ్యాఖ్య చుట్టూ దేశవ్యాప్తంగా ఒక చర్చ వెరసి ఒక డిజిటల్ ఉద్యమంగా కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటిది ఒక ప్రపంచంలా సోషల్ మీడియాలో రావటం, దాని మీద ఉక్కుపాదం మోపే చర్యలు ఒకవైపు అయితే దాన్ని బ్లాక్ చేయటం, తర్వాత మళ్ళీ కొత్త పేరుతో సోషల్ మీడియాలో అది మళ్ళీ రావటం, అకౌంట్ ఓపెన్ చేసుకోవటం, ఇవన్నీ ఒక పక్క జరుగుతుంటే అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటి డిజిటల్ ఉద్యమం మీద సిబిఐ విచారణ జరగాలి. ఎందుకంటే సోషల్ మీడియా వర్గాలు, రాజకీయ అనుబంధ గ్రూపులు, కొంతమంది న్యాయవాదులు దీన్ని వక్రీకరించి ప్రచారం చేస్తున్నారు అనేటువంటిది తాజాగా సుప్రీంకోర్టులో ఒక బిల్లు వస్తే దాని విచారణ సందర్భంగా సిజేఐ కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. మళ్ళీ దాని మీద అంత ఎమోషనల్ అవ్వద్దు అంటూ ఆయన ఒక వ్యాఖ్య చేసిన నేపథ్యంలో మళ్ళీ ఈ చర్చ తెర మీదకి వచ్చింది. దీని మీద చర్చించడానికి సార్ మనతో ఉన్నారు. సార్, ఈ అంశాన్ని ఎలా చూడాలి? ఇది చాలా రోజులుగా నడుస్తున్నటువంటి వ్యవహారమే. దేశవ్యాప్తంగా కూడా ఒక పెద్ద కల్లోలాన్ని సృష్టిస్తుంది డిజిటల్ మీడియాలో. మనం కూడా ఇప్పటికి 2 సార్లు ఆల్రెడీ చర్చించాం. అయితే ఇప్పుడు ఇవాళ మళ్ళీ లేటెస్ట్గా దీని మీద భారత అత్యున్నత న్యాయస్థానం, పైగా ప్రధాన న్యాయమూర్తి ఆయన వ్యాఖ్యానించిన నేపథ్యంలో మళ్ళీ మనం దీని గురించి ఫ్రెష్గా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. అయితే ఇక్కడ ఇదే సందర్భంలో నేను ఇంకొకటి నా గమనంలోకి వచ్చింది, కూడా నా పరిశీలనలోకి వచ్చింది, ఒకటి చెప్తాను. అంటే ఒక అత్యున్నత న్యాయస్థానంలో ఉన్నత న్యాయపీఠం మీద కూర్చున్నటువంటి న్యాయమూర్తుల యొక్క ఆలోచన విధానం, ఆ సంయమనం పాటించేటువంటి ఇది, అంటే వాళ్ళకు విశేషమైనటువంటి అధికారాలు ఉంటాయి. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. న్యాయమూర్తులు అంటే ధర్మాసనానికి, అత్యున్నత ధర్మాసనానికి విశేషమైనటువంటి అధికారాలు ఉంటాయి. కానీ ఈ కేసులో జస్టిస్ సూర్యకాంత్, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, ఆయన చేసినటువంటి వ్యాఖ్యానాలను ఒకసారి మనం పరిశీలించినట్టయితే మనం 2వ టాపిక్లోకి పాలిటీషియన్స్ వర్సెస్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనే దానికి వెళదాం. ఎందుకంటే దీనికి దానికి కూడా ఇది లింకప్ చేసుకొని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్, అధికారం ఉన్నప్పటికీ కూడా, అత్యున్నత అధికారం ఉన్నప్పటికీ కూడా ఎంత సంయమనం పాటిస్తారు, ఎంత జాగ్రత్తగా సమాజం పట్ల, ఒకవేళ సమాజంలో ఒక రకమైనటువంటి వేరే వాళ్ళు వ్యవహరించినా బాధ్యత కలిగిన వాళ్ళు ఎలా వ్యవహరించాలనే దానికి వాళ్ళ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శర్మ చేసినటువంటి ఈరోజు తాజాగా ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి దాఖలైనటువంటి బిల్ మీద ఆయన మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఇక్కడ చాలా గమనార్హం. అది ఇక్కడ తర్వాత ఈ పాలిటీషియన్స్ వ్యవహార స్టైల్ కూడా దీన్ని పోల్చి చూసుకుందాం. ఈ బొద్దింకల వ్యాఖ్యలతో ప్రారంభమైనటువంటి విధానం ఏంటి అన్నట్లయితే, అంతకుముందు కోర్టులో చేసినటువంటిది, దానికి ఈ రూపమే కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో సోషల్ మీడియాని ఇవాళ ఇది పెద్దగా కుదిపేస్తున్నటువంటి పరిస్థితి. దీని మీద సమర్థించేవారు అశేషమైనటువంటి సంఖ్యలో ఉన్నారు, ఖండించేవారు ఉన్నారు, తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా ఈ క్యాంపెయిన్స్ భిన్న వాదనల్ని వినిపిస్తూ ఉన్నాయి. దీని మీద సోషల్ మీడియాలో కూడా అన్ని అటు జాతీయ మీడియాలో కానీ, ఇటు రీజనల్ మీడియాలో కానీ మనలాగా ఇలా చర్చోపచర్చలు కూడా జరుగుతున్నాయి. చివరికి ఈ పొలిటికల్ సెటైర్ క్యాంపెయిన్ అనేటువంటిది మళ్ళీ తాజాగా కోర్టు మెట్లు ఎక్కింది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారం మీద సిజేఐ ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇది ఇప్పుడు తాజా పరిణామం అని చెప్పాను సార్. ఒక్కసారి అంతకుముందు అసలు ఆయన ఏం వ్యాఖ్యానించారో, అసలు ఈ ఉద్యమం స్టార్ట్ అవడానికి కారణం ఏంటో ఒకసారి అది. కొందరు బొద్దింకల్లా అన్ని చోట్ల కనిపిస్తున్నారు, ఉద్యోగాలు లేక వృత్తుల్లో స్థానం దక్కని యువకులు బొద్దింకల్లా అన్ని చోట్ల కనిపిస్తున్నారు. కొంతమంది మీడియాగా, ఇంకొంతమంది ఆర్టీఐ కార్యకర్తలుగా మారి అందరినీ టార్గెట్ చేస్తున్నారు. ఇది ఆయన అన్న వ్యాఖ్య. దాని మీద అయితే ఆయన దాని మీద కూడా మళ్ళీ ఇవాళ తీర్పులో ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. అంటే కొన్ని ఏంటంటే ఒక ఫ్లోలో మాట్లాడతారు, కొంత కలువకేలుగా మాట్లాడతారు. అది ఏంటంటే దాన్ని భిన్న కోణంలో తీసుకుని దానికి విపరీత అర్థాలు వచ్చినప్పుడు దానికి ఖచ్చితంగా ఒక క్లారిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఇవాళ ఈయన సిజేఐ కూడా ఏం చేశారంటే దాని మీద కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు. సో ముందు న్యాయ వ్యవస్థని లక్ష్యంగా చేసుకుని దీని మీద దుష్ప్రచారం సాగుతోంది అనేటువంటిది ఈ రోజున సుప్రీంకోర్టులో బిల్లు వేసినటువంటి పిటిషన్ అనమాట. సో అది దాని మీద ప్రధానంగా ఇదే అనమాట. అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కోర్టు మన అత్యున్నత న్యాయస్థానం యొక్క
ప్రతిష్ట లేదు, న్యాయ వ్యవస్థ యొక్క ప్రతిష్టకు భంగకరంగా ఉంది. కాబట్టి దీని మీద సిబిఐ దర్యాప్తు జరిపించాలి అని చెప్పని ఆదేశించాలని చెప్పని కోరుతూ వీళ్ళు కోర్టు ఎక్కారు. సో ఈయన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శర్మ ఆ పిటిషన్ని పరిశీలించి ఆయన చాలా కూల్గా చెప్పింది ఏంటంటే, ఇది అంత అత్యవసరంగా విచారించాల్సినటువంటి పిటిషన్ కాదు అని వ్యాఖ్యానించారు. వాళ్ళు ఏంటంటే ఇది చాలా అత్యవసరంగా చేయాలి, చాలా ఏదో జరిగిపోతుంది అని చెప్పని అంటా ఉంటే ఆయన చాలా కూల్గా దీని మీద ఈ మాట మాట్లాడారు. మే 15వ తారీఖు నాడు, అసలు ఇప్పుడు ఇందాక మూలానికి కదా వెళ్ళింది, మే 15వ తారీఖు నాడు ఒక కేసు విచారణ సందర్భంగా ఆయన వ్యాఖ్యానం ఏం చేసింది ఏంటంటే, కొందరు బొద్దింకల్లాగా అన్ని చోట్ల కనిపిస్తున్నారు అంటూ సిజే సూర్యకాంత్ ఆయన ఆందోళన వ్యక్తం చేశారనమాట. ఏమని, ఉద్యోగాలు లేక వృత్తుల్లో వాళ్ళ యొక్క సూటబుల్ పొజిషన్ అనేటువంటిది దక్కక కొంతమంది, ఆ విధంగా యువకులు బొద్దింకల్లాగా వీళ్ళు అన్ని చోట్ల కూడా కనిపిస్తున్నారు అనేటువంటిది